అందరికీ హాయ్ అండి. పండగలప్పుడు పిండి వంటల్లాగా అయినా ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా పర్ఫెక్ట్గా ఉండే పప్పు చెక్కలు చాలా గుల్లగా క్రిస్పీగా ఉంటాయి. ఆ క్రిస్పీ సౌండ్స్ వింటుంటేనే తెలుస్తుంది కదా మన పప్పు చెక్కలు ఎంత గుల్లగా వచ్చాయో. క్రిస్పీగా ఉండడమే కాక తినేటప్పుడు చాలా కమ్మగా కూడా ఉంటాయి. పప్పు చెక్కల కోసం 2 స్పూన్ల శనగపప్పును వేసి నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోండి. నెక్స్ట్ పాన్ లో 3 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ మినపప్పు, 3 స్పూన్ల పుట్నాలు వేసి లో ఫ్లేమ్ లో మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేయండి. నేను క్వాంటిటీ తక్కువగా చేస్తున్నాను కాబట్టి అన్ని కలిపే ఫ్రై చేస్తున్నాను. ఒకవేళ క్వాంటిటీ కానీ ఎక్కువగా చేస్తూ ఉంటే పల్లీలకున్న పొట్టు తీసి మిక్సర్ లో గ్రైండ్ చేసేసుకోవాలి. నేను అన్ని కలిపే వేస్తున్నా కాబట్టి అలానే వేసేస్తున్నాను. పల్లీలు వేయడం వల్ల పప్పు చెక్కలు మంచి రంగులో ఉండి కమ్మగా ఉంటాయి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఒక 2 పెద్ద పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఫ్లేవర్ నచ్చితే అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాన్ లో 1/2 కప్పు నూనెను వేడి చేయండి. ఇది వేడయ్యేలోపు మిక్సింగ్ బౌల్ లో 1.5 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకోండి. ఈ బియ్యం పిండి బియ్యాన్ని బాగా కడిగి బాగా ఎండబెట్టుకున్న తర్వాత మిల్లాడించింది. ఇందాక మిక్సీ పట్టుకున్న పల్లి పొడి వేసి నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసి 1/2 స్పూన్ జీలకర్రని వేసి అలానే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. మీకు నచ్చితే 1 స్పూన్ నువ్వులు వేసుకోవచ్చు. మీ స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోండి. నేనైతే 1 స్పూన్ కారం వేసాను. 2 నిమ్మకాయల కరివేపాకు తరుగు, ఒక గుప్పెడంతా సన్నని కొత్తిమీర తరుగు వేసి ఇదంతా మిక్స్ అయ్యేలా అంతా కూడా కలిపేసుకోండి. స్పూన్ తో కానీ లేదా చేత్తో అయినా కలిపేసేయచ్చు. చాలా మంది తడి బియ్య పిండిని యూజ్ చేస్తారు. అస్సలు తడి బియ్య పిండి వేయద్దు. అంతా మిక్స్ చేసుకున్నాక ఇందాక వేడి చేసుకున్నాం కదా నూనె, ఆ నూనె వేడివేడిగా ఉన్నప్పుడు ఇందులో పోసేయండి. వేడివేడి నూనెను వేయడం వల్ల పప్పు చెక్కలు చాలా గుల్లగా వస్తాయి. నూనె వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్ తో ఒకసారి అంతా మిక్స్ చేసి ఆ తర్వాత చేత్తో మిక్స్ చేసుకోండి. నూనె వేసినప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా ఉండిపోతాయి కాబట్టి అవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. అంటే మన బియ్యపిండి అంతా కూడా మెదుపుకుంటూ కలుపుకోవాలి. ఈ బియ్యపిండి మిక్చర్ అంతా కూడా ఇలా బ్రెడ్ పొడిలా అయిపోతుంది. ఎలా కలపాలి అంటే మన పిండి చేతికి తీసుకుంటే ఫస్ట్ ఉండలాగా ఏర్పడి తర్వాత పొడి పొడిగా అయిపోవాలి. ఇంకా కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోండి. ఒకేసారి నీళ్ళన్ని పోయొద్దు, పిండి జార్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను ఇక్కడ వేడి నీళ్లు పోయట్లేదు, నార్మల్ వాటరే వేస్తున్నాను. మనం పూరీలకి ఎలా కలుపుకుంటామో అలా సాఫ్ట్ గా పిండిని అయితే కలుపుకోవాలి. మరీ అంత సాఫ్ట్ గా ఉండకూడదు, అలానే మరీ అంత లూజ్ గా కూడా ఉండకూడదు. మనం పిండిని తీసుకుంటే చేతికి ఇలా ఏర్పడాలన్నమాట. మేము ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ నీళ్లతో పిండిని అయితే తడిపి ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండి ఉండలను అయితే చేసేసుకుంటాము. తక్కువ పిండి కలిపినప్పుడు అంత ప్రాసెస్ అవసరం లేదు. ఇంకో విషయం, మన బియ్య పిండి కలుపుకుంటూ ఉన్నప్పుడే 2 స్పూన్ల శనగపిండి వేసి కలిపారంటే పప్పు చెక్కలు ఇంకా గుల్లగా రావడమే కాక టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నాకు సమయానికి లేనందువల్ల నేను వేయలేదు. ఈ పిండి నానబెట్టాల్సిన పని లేదు. కలిపిన వెంటనే చిన్న చిన్న ఉండలు అయితే చేసేసుకోండి. చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఉండలు చేసుకోండి. మరి అంత పెద్దవి కాకుండా అలానే అంత చిన్నవి కాకుండా మీడియం సైజ్ లో ఉండలు చేసుకోండి. పిండి అంతా ఉండలు చేయకుండా తగినంత పిండిని ఉండలు చేసుకోండి. ఒకవేళ మీరు కనుక ఇద్దరు చేస్తూ ఉంటే ఒకరు పిండి ఉండలు చేయడం అలానే ఇంకొకరు చెక్కల్ని ప్రెస్ చేయడం లాంటివి చేయొచ్చు. నేను ఒకదాన్నే చేస్తున్నాను కాబట్టి కొద్ది పిండిని తీసుకొని ఇలా ఉండల కింద చేసేసుకున్నాను. ఈ పిండి ఉండలు ఆరకుండా పైన మూత పెట్టేసేయండి, లేదా తడిగా ఉన్న క్లాత్ ని పైన కప్పేసేయచ్చు. నెక్స్ట్ ఒక ప్లాస్టిక్ కవర్ ని తీసుకొని పైన ఆయిల్ ని అప్లై చేసుకోండి. ఇంకా ఇందాక చేసుకున్న పిండి ఉండలను అయితే వరుసగా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ప్లాస్టిక్ కవర్ ని చిన్న సైజ్ లో కట్ చేసుకొని తీసుకోండి. నేనైతే ఒక స్క్వేర్ షేప్ లో కట్ చేసుకున్నాను. దానికి కూడా ఆయిల్ ని అప్లై చేసి ఫ్లాట్ గా ఉన్న ప్లేట్ ని తీసేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకోండి. ఇంకా పైన ప్లాస్టిక్ పేపర్ పెట్టుకున్నాం కాబట్టి మన ప్లేట్ కి అయితే ఏమీ అంటదు. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఇలా చేయడం వల్ల మందంగా వస్తాయా అనుకోవచ్చు, అస్సలు మందంగా రావు, మనకు పర్ఫెక్ట్ గా కుదిరిపోతాయి. పూరి ప్రెస్ లేని వాళ్ళకు కూడా ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర పూరి ప్రెస్ కానీ ఉంటే పూరి ప్రెస్ ని తీసుకోండి. స్క్వేర్ షేప్ లో కట్ చేసుకున్న ప్లాస్టిక్ కవర్ ఉంది కదా, దానికి ఆయిల్ ని అప్లై చేసి పిండి ఉండని పెట్టేసి మళ్ళీ ఇంకొక ప్లాస్టిక్ కవర్ ని తీసేసుకొని పైననైతే పూరి ప్రెసర్ తో ప్రెస్ చేసేసుకోండి. ఆయిల్ అప్లై చేయకుండా పొడిపిండితో చేసుకోవచ్చు అని డౌట్ వచ్చింటుంది. పొడిపిండిని మాత్రం అస్సలు వాడద్దు, ఆయిల్ అప్లై చేసుకోండి. పూరి ప్రెసర్ తో గట్టిగా ప్రెస్ చేసి వస్తారంటే ఖచ్చితంగా చెక్కలు అనేటివి చాలా పలుచగా వచ్చి విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరీ అంత గట్టిగా కాకుండా అలానే మరీ అంత నెమ్మదిగా కాకుండా ప్రెస్ చేసుకోండి. ఈ 2 మెథడ్స్ లో మీకు ఏ మెథడ్ బాగా నచ్చితే ఆ మెథడ్ ని యూజ్ చేయొచ్చు. నేనైతే నార్మల్ ఫ్లాట్ గా ఉన్న బౌల్ తోటి ప్రెస్ చేసేసాను. ఈ లోపు పాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని కూడా పోసి హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యిందా లేదా అనేసి చిన్న పిండి ఉండ వేస్తే తెలిసిపోతుంది. ఉండ వేయగానే పైకి వచ్చేస్తే నూనె చక్కగా హీట్ అయ్యిందని అర్థం. ఇంకా నూనె హీట్ అవ్వగానే ఒక్కొక్కటి తీసేసుకొని ఆయిల్ లో వేసేసుకోండి. ప్లాస్టిక్ కవర్ మీద పైన ఉన్న చెక్కల్ని తీసుకునేటప్పుడు కూడా చేతికి కూడా ఆయిల్ ని అప్లై చేసి తీసుకోండి. మనం నూనెలో వేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. ఈ చెక్కలు హై ఫ్లేమ్ లో అయినా లేదా మీడియం ఫ్లేమ్ లో అయినా ఫ్రై చేసేయచ్చు. నేనైతే హై ఫ్లేమ్ లోనే తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నాను. ఈ చెక్కలు కాస్త వైట్ గా ఉన్నప్పుడే తీసేసారంటే చల్లారాక మంచి రంగులోకి వచ్చేస్తాయి. నూనెలోనే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేశారు అంటే
చల్లారాక పప్పు చెక్కలు ఫ్లేవర్ బాగుండదు. ఈ చెక్కలు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు, చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి. అన్ని ఇలా ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇవి వేడి మీద మెత్తగా అనిపించినా చల్లారాక బాగా గట్టిపడిపోతాయి. ఈ పప్పు చెక్కలు చాలా మంది చాలా రకాలుగా చేస్తారు. నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి. పప్పు చెక్కలు మాత్రం పక్కాగా కుదురుతాయి. ఈ పప్పు చెక్కల్ని మా సైడ్ అయితే పబ్బిళ్ళలని లేదా అప్పడాలని పిలుస్తాము. రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.